కళ్యాణ్ అయితే నేను ఏం అనదలుచుకోలే. ఎందుకంటే పాపం అతను మొదట్లో బాగా యాక్టివ్గా ఎక్కడ ఏం అక్రమాలు జరిగినా నేను ఉంటాను అని పాపం జనముకి బాగా కనపడాలని కాకినాడ వరకు కూడా పోయాడు. ఆ షిప్ దగ్గరకు కూడా పోయాడు. పోయి సీజర్ షిప్ అన్నాడు. ఏమంటే బియ్యం అంతా కూడా అక్రమ రవాణా జరుగుతుంది, దొంగ రవాణా జరుగుతుంది. మరి 16 నెలలు అయింది. నేను అడుగుతా ఉన్నా, మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లేదు కదా, వాళ్ళేమీ అక్రమ రవాణా చేయడం లేదు కదా, మీ గవర్నమెంట్ ఉంది కదా, అందులో నీ ఉప ముఖ్యమంత్రివి కదా. నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, ఒక్క బియ్యం గింజ ఏమన్నా తగ్గిందే అని అడుగుతాను. అక్రమ రవాణా, స్మగ్లింగు ఒక సంచి ఏమైనా తగ్గిందే? ఇప్పుడు కూడా పోతా ఉన్నాయి. నువ్వు ఎక్కడైతే సీజ్ ద షిప్ అన్నావో అక్కడి నుంచే పోతా ఉన్నాయి. నువ్వేమన్నావు మరి? కనీసం సీజ్ ద లారీ అని కూడా అనడంలే, సీజ్ ద ఆటో అని కూడా అనడంలే, నువ్వేమనడంలే. కాబట్టి అంటే గప్చిప్ అయిపోయినావు. అంతకుముందు నువ్వు దేన్నైతే ప్రశ్నించావో అది ఇవాళ కొనసాగుతూ ఉన్నా, అక్రమాలు కొనసాగుతూ ఉన్నా, నువ్వేం మాట్లాడడంలే. కాబట్టి ఏమంటే ప్రభుత్వము అప్రతిష్ట పాలవుతూ ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కంప్యూటర్లో ఇవి కూడా చూడండి, రెడ్ బుక్లో ఇది కూడా రాసుకోండి, వాటిని ఆపండి.